మొబైల్ ఫోన్స్ వాడే వాళ్ళందరికీ కూడా బిల్స్ భారీగా పెరిగిపోబోతున్నాయి. ఆల్రెడీ చాలా రోజుల నుంచి న్యూస్ వస్తున్నది కదా, మొబైల్ నెట్వర్క్ కంపెనీస్ అన్నీ కూడా రీఛార్జ్ ప్లాన్స్ పెంచొచ్చు అని చెప్పి. ఈరోజు ఎయిర్టెల్ వాళ్ళకి చెందినటువంటి 299, 579, 619 అండ్ అలాగే 649 ప్లాన్స్ ఏవైతే ఉన్నాయి రీఛార్జ్ ప్లాన్స్, వీటిని అయితే తీసేశారు. అండ్ ఈ 299 ప్లాన్ ప్లేస్లోని వీళ్ళు 349 ప్లాన్ అయితే తీసుకొచ్చినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అంటే వీళ్ళ రీఛార్జ్ ప్లాన్ ఎంత పెంచారు? దగ్గరగా 16% పెంచేశారు. రిమైనింగ్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా ఎయిర్టెల్ పెంచేటువంటి అవకాశం డెఫినెట్గా కనిపిస్తుంది. ఎయిర్టెల్ పెంచింది కదా, రిమైనింగ్ మొబైల్ నెట్వర్క్ కంపెనీస్ పెంచుకొని ఉంటాయంటే వాళ్ళు కూడా వీళ్ళ ఫుడ్ స్టెప్స్నే ఫాలో అయ్యి త్వరలోనే రీఛార్జ్ ప్లాన్స్ అవి పెంచేటువంటి అవకాశం ఉన్నది. సో మీలో ఎవరైనా వోడాఫోన్ ఐడియా జియో వాడుతున్నట్లయితే రీఛార్జ్ ప్రైస్లు పెరగకముందే రీఛార్జ్ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం వల్ల మన పైన అయితే భారం పడుతుంది, కానీ మొబైల్ నెట్వర్క్స్కి వచ్చేటువంటి రెవెన్యూ పెరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మొబైల్ నెట్వర్క్ కంపెనీస్కి అది పాజిటివ్ గానే చూడొచ్చు.